చేసినాం. ఇన్ని రోజులు అగ్ని పరీక్ష ఉన్న రోజులు ఆపేసిన. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసిన ఆ నవదీపు, ఆ అమ్మాయి అభి వాళ్ళ ముగ్గురు ముఖాలు చూసి ఆ శ్రీముఖి ఓవర్ యాక్టింగ్ చూసి నాకైతే చిగా పుట్టింది. అసలు నాగార్జున కూడా ఎన్ని ఎపిసోడ్ ఎన్ని సీజన్ చేసిన కానీ ఆ నాగార్జున కూడా అంత చేయలేదు, అంత ఓవర్ యాక్టింగ్. బిగ్ బాస్ మొత్తం మా టీవీ కొన్నట్టు చేసింది శ్రీముఖి. అయితే శ్రీముఖి అసలు జడ్జి కూడా కాదు. అసలు శ్రీముఖి ఏ రోజైనా వాళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా పల్లెంలో కడిగిందా? తిన్న పల్లెం కడిగిందా? ఆ తిన్న బాక్స్ కడిగిందా? వచ్చి ఏంటిది అని రేట్ తిరుగుతుంది అసలు. అందుకు అనవసరమైన ఓవర్ యాక్షన్. ఏదో జడ్జిగా కూర్చోబెట్టాలి, యాంకరింగ్ చేయలేకపోతుంది, అరిచి యాంకరింగ్ చేయలేకపోతే జడ్జి కూర్చోబెట్టాలని అనవసరమైన కంటెంట్ ఇన్నట్టు అవుతుంది. కానీ జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోతుంది. అది అర్థం కావట్లేదు అమ్మాయికి, శ్రీముఖి. అందుకే అగ్ని పరీక్ష ఆపేసి ఎప్పుడైతే బిగ్ బాస్ వస్తుందో నాగార్జున వస్తుందో అప్పుడు చూడాలనుకున్నాం. కానీ నాగార్జున డల్ అనిపించింది అన్న. అంటే ఇంత ముందు ఉన్న హైపర్ యాక్టివ్ లేదనిపించింది. కొద్దిగా ముసలితనం కనిపిస్తుంది అన్న నాగార్జున. నిజంగా లిటరల్లీ ఫేస్ లో గానీ ఆ గ్లో తగ్గిపోయింది. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అమ్మాయిలు తెల్లగుంటారు కదా, ఆ తెల్ల ఇంత ముందు నాగార్జున కూడా గ్లో కనిపించేది. కానీ గడ్డం పెంచుకున్నాడు కదా, గడ్డం కాదు ఫేస్ లో గ్లో, అంటే ముడతలు కనబడుతున్నాయి, స్పార్క్ రావట్లేదు నిజంగా. అంటే లాస్ట్ టైం మాట తీరు కూడా గట్టిగా ఉండేది, చాలా మెత్తబడిపోయి. అంటే ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు వచ్చినప్పుడు ఎట్లా హక్ చేసుకుంటాడు, మీదికి పోయి హక్ చేసుకుంటాడు నాగార్జున. అట్లాంటిది అసలు వాళ్ళు వచ్చినా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనిపించింది. సో తగ్గిపోయాడు. 70 years వచ్చినాయి కదా, అంత తగ్గిపోయింది. చరిష్మా తగ్గిపోయింది అండి. కంటెస్టెంట్స్ ఎవరు నచ్చారు? కంటెస్టెంట్స్ అన్న ప్రస్తుతం అయితే 3 నచ్చారన్న. దమ్ము శ్రీజ, తనుజ, ఇంకా మన రీతు చౌదరి. వీళ్ళు 3 ఫామ్ లో ఉన్నారు అన్న. రీతు చౌదరిని నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి మంచి కత్తి కసుకు అయ్యాన్ని అనుకున్నా గానీ ఇక్కడ అంత కనిపించట్లేదు. మరి అంటే 2 రోజుల తర్వాత షార్ట్ వేయడం స్టార్ట్ చేస్తుందా? మరి స్టార్ట్ పెట్టిందా? మరి షార్ట్ వేయడం అంటే మొత్తం కట్టుబట్టలతో వస్తే షాక్ అయినా. అరే మనం ఇన్స్టాగ్రామ్ లో చూసిన రీతు చౌదరి, ఇక్కడ రీతు చౌదరి ఒకటి కాదు కదా, ఏంది మరి అమ్మాయి ఇస్తుంది అని అనుకున్నా. అంటే ఇంకో నైట్ 2 నైట్లు గడిస్తే అప్పుడు షార్ట్లు వేస్తుంది, స్కట్లు వేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. అసలు అరే రీతు చౌదరి వచ్చింది కంటెంట్ లేదేంది అని అనుకుంటే పవన్ ఆర్మీ పర్సన్ పట్టింది. ఆర్మీ గట్టోడు మంచి కళ్ళలో కళ్ళు పెట్టి అసలు ఎవరు గేమే పెట్టలేదు, బిగ్ బాస్ గేమ్ పెట్టలేదు. కానీ ఈమె ఈమె కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఇంకా ఒక్కొక్కడిని నరుక్కుంటూ పోయింది. బిగ్ బాస్ లో ఉన్న యూత్ పర్సన్ డే1 పవన్ ని, ఈ మన పవన్ కళ్యాణ్ ని, ఇంకా ఎవరు ఆ గుండెనని కూడా వదులుతుందో వదలు. కానీ వాడు సైకో గాడు ఉన్నట్టు, కొద్దిగా వాడు కోపదారి మనిషి ఉన్నట్టున్నాడు. వాడిని గెలకడం కష్టం. వాడు రాగానే అసలు అరే సెలబ్రిటీ ఇమాన్యుల్ అంత ఫేమ్ ఉంది, ఆయన నమస్తే అన్న అంటాడు. అలాంటిది ఈయన సెలబ్రిటీ, ఆయన ఇమాన్యుల్ కామనర్ లెక్కున్నాడు. ఈయన అన్న అంటే ఆయన నన్ను గుండె ఎందుకంటాను, నేను నీ సంగతి చూస్తా 5 అని బెదిరిస్తాను. దెబ్బకు భయపడ్డాడు ఇమాన్యుల్. ఇంకోసారి జోకాడు ఆయన మీద ఎవరు జోకాడు, ఇక ఆయన మీద అసలు ఎవడు జోకాడు. అట్లా చేసేసాడు, ఒక భయం అనేది క్రియేట్ చేసాడు. కానీ ఇప్పుడు ఏమైనా నామినేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుండెన్నకి ఇప్పుడున్న క్రేజ్ నెగిటివిటీ అయితే ఆయనకి వచ్చింది. భయపడతారు జనాలు. అసలు ఏం వర్క్ చేయాలన్నా కూడా ఈయన అడిగే తీసుకోవాలా. ఈయనకి ఎవరైనా నచ్చకుండా చేస్తే ఆపోజిట్ అవుతుంది. సెలబ్రిటీలు నిజంగా లిటరల్లీ సెలబ్రిటీలు భయపడుతున్నారు. దమ్ము శ్రీజాకి, ఆ గుండన్నకి, వీళ్ళిద్దరికైతే సెలబ్రిటీస్ భయపడుతున్నారు. లిటరల్లీ భయపడుతున్నారు కానీ బయట పెట్టలేదు. కానీ ఇంకా కొన్ని రోజులు జరిగితే తెలుస్తుంది. కానీ దమ్ము శ్రీజ, ఆ గుండు హరీష్ వాళ్ళిద్దరు అయితే ఎక్సలెంట్. అసలు అంటే సెలబ్రిటీ అది అని చూడట్లేదు. వాళ్ళకి మనసులో ఏది అనిపిస్తే అది, ఏం చేయాలనిపిస్తే అసలు జనాలు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఓట్లు నామినేషన్లు మనకి నెగుతా అనట్లేదు. ఏమనంటే నేను వెళ్ళిపోతా అంటాడు మనిషి. ఏమనంటే నేను కరెక్ట్ కాకపోతే వెళ్ళిపోతా, నేను అట్టికాయలు ఇస్తాడు నేను వెళ్ళిపోతా అంటాడు. అట్టికాయలు తీసుకోండి, బలవంతంగా తీసుకోండి, తినాలి, చచ్చినట్టు తినాలి, నేను ఇచ్చినాను చచ్చినట్టు తినాలి. బిగ్ బాస్ మాట కూడా విన్నాను అంటాడు. అట్లా చేసేసిండు మనీష్. చూడాలి మనీష్ హరీష్ ముందు చూడాలా. ఇక మొత్తం సెలబ్రిటీలు ఏం లేదన్న, కామనర్స్ ఉంది. కామనర్స్ వేళ్ల మీద ఆడిస్తున్నారు సెలబ్రిటీస్ ని. ఇంకా ముందు చూడాలా. కానీ ఇమాన్యుల్ మాత్రం వణికిపోయాడు, ఒక్కసారికి వణికిపోయాడు ఇమాన్యుల్. అసలు ఏంది జస్ట్ అన్నగా నవ్విండు, గుండనగా వచ్చి నాకే భయపెట్టి నేను ఉచ్చబడిపించింది లిటరల్లీ. ఇక ముందు చూడాలన్నా. కానీ రీతు చౌదరి అసలు రాగానే మంచి కంటెంట్ ఇస్తుంది, క్రింజ్ ఇస్తుంది. ఇంకా రాగానే ఎంత మంది ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక 2 మగవాళ్ళని పంపిస్తే ఆమెకి ఈ ఉన్న 2-3 మగవాళ్ళు సరిపోరు. సో మంచి లవ్ ట్రాక్ నడపాలంటే ఒక మంచి కత్తి లాంటి అసలు లాంటి అబ్బాయిని పంపిస్తే అప్పుడు
లవ్ ట్రాక్ కరెక్ట్ గా ఉంటది. సో తనుజ ఎంత అందంగా ఉన్నా కూడా అంత బిహేవియర్ మాత్రం చాలా బాగుంది. అసలు అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్న కొంతమంది కామనర్స్ మీద తనుజ అయితే అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే అర్థమైతుంది, ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. అదే కాఫీ దొంగతనం చేయడం కరెక్ట్, బిగ్ బాస్ లో టాస్క్ అది. అప్పుడు గతం సీజన్లలో చాలా మందికి బిగ్ బాస్ లో టాస్క్ చేశారు. గతంలో కాఫీయే చాలా మంది దొంగతనం చేశారు. సో పోయి రిక్వెస్ట్ గా అడిగింది బొంగు, వాళ్ళు ఏదో కాఫీ కోసం నువ్వు నా రిక్వెస్ట్ చేయాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, కామనర్స్ అంత నా కాళ్ళు పట్టుకోవాలి. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇచ్చేయచ్చు కదా, వీళ్ళనే కదా, బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా, ఇచ్చేయాలి లేకపోతే తర్వాత ఇస్తా అని చెప్పాలి. మేము ఇయ్యము, అది లేదు, టాస్క్ లేదు అంటే దొంగతనం ఇది టాస్క్. కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి తనుజ లిటరల్లీ జెన్యూన్ అనిపించింది. తనుజ అని ముందు ఎట్లుంటుందో చూడాలి, కానీ ఇప్పుడైతే తనుజ లిటరల్లీ మంచిగా అనిపించింది. ఈ వీక్ అయితే అన్న ఆ యజ్ఞం సినిమాలో వచ్చిన నాన్న పొట్టిగా ఉంటాడు ఆయన జయం, అదే సుమన్ శెట్టి అసలు నిన్న 2 రోజులు చూసినా అంటే వచ్చిన ఎంట్రీ తప్ప ఇక కనపడలేదు. ఆయన ఉన్నాడా లేకపోతే బాత్రూమ్ అయినా అనిపించింది. అసలు నిన్న వీళ్ళ డిస్కషన్ లో గానీ ఎక్కడ ఆయన కనిపించలేదు. సో ఆ భరద్వాజ్ అనే పర్సన్ కనిపించాడు, భరణి సీరియల్ ఆర్టిస్ట్. ఆయన కనిపెట్టేసి కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏంది, అసలు అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏంది వీళ్ళు అని చెప్పేసి కనిపెట్టేసి. అసలు మేము ఇక్కడ సైలెంట్ కూర్చుంటే ఒకడేమో అట్టికాయలు తీసుకొస్తాడు, ఒకటి తినండి అంటాడు, ఒకటి తినొద్దని వాళ్ళే అంటారు, ఒకడు మళ్ళా ఈ రూమ్ కి రమ్మంటాడు, ఒకడు వద్దని వాళ్ళు. అరే మాకు లేదురా బాబు, మాకు అవసరం లేదురా అని వీళ్ళు అంటారు. మొత్తుకుంటున్నా కూడా వాళ్ళు అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని దమ్ము సీజాన వామ్మో, మరో తను మన శోభా శెట్టి అవుతుందేమో చూడాలా, కానీ మంచి పేరు ఉంది, సో నిజాయితీ ఉంది, చూడాలా. అది దమ్ము శ్రీజాకి హరీష్ కా ఖచ్చితంగా అవుతుంది, అది ఖచ్చితంగా. ఎందుకంటే 2 నాగుపాములు కొట్టుకుంటే ఏదో ఒక రాద్ధాంతం అయితే అవుతుంది, ఖచ్చితంగా ముందు అవుతుంది, చూడాలా. ఇగో హరీష్ తో అయితే అందరు కూడా పెట్టుకుంటారు. లాస్ట్ కు బిగ్ బాస్ సీజన్ లో ఒంటరి అవుతాడు, కౌశల్ లెక్క అయ్యే ఛాన్స్